హాయ్ గైస్ ఇది వచ్చేసి నా కార్ అండి. ఇది వచ్చేసి టాటా నెక్సాన్ ఈవీ మ్యాక్స్. సో రైనీ సీజన్ అయితే వచ్చేసింది కదా. రైనీ సీజన్లో మనం అంతా భయపడే ఈ ప్రాబ్లం ఏంటంటే చూడండి, ఇలా వానల్లో తడిస్తే ఛార్జింగ్ చేయొచ్చా, ఏమన్నా అవుతుందా, షాక్ కొట్టిద్దా అని చాలామందికి డౌట్స్ ఉంటాయి. చూడండి, ఈ వీడియోలో నేను చూపిస్తున్నాను. ఇప్పుడు వచ్చేసి నేను ఛార్జింగ్ చేస్తున్నాను అనమాట. ఇది వచ్చేసి ఛార్జ్ జోన్ వల్ల 30 కిలోవాట్స్ ఛార్జర్తో ఛార్జ్ చేస్తున్నాను నేను. చూడండి, ప్రజెంట్ ఇక్కడ కొంచెం అంటే పెద్దవాను కాదు కానీ లైట్ డ్రిజిల్ పడుతుంది. చూడండి, ప్రస్తుతానికి నా ఛార్జింగ్ వచ్చేసి 60% ఉంది. ఛార్జ్ పవర్ వచ్చేసి 29 కిలోవాట్స్, లైక్ 29 కిలోవాట్స్ ఛార్జ్ ఎక్కుతుంది. ఇది చూడండి, ఇక్కడ ఎలా ఉందంటే సెటప్, ఒక షెడ్ ఉంది కానీ బ్యాక్ సైడ్ నా కార్ తడుస్తుంది అనమాట. సో ఇక్కడ చూడండి, కరెక్ట్గా నా ఛార్జ్ పెడుతున్నాను కదా, ఆ పాయింట్ మొత్తం తడిచిపోతుంది. సో చూడండి, ఇక్కడ లైట్గా తడుస్తుంది, ఎక్కువ కాదు. కానీ నేను చెప్తున్నాను, ఏ టెన్షన్ లేకుండా మనం ఛార్జ్ చేసుకోవచ్చు. ఏ టెన్షన్ అయితే లేదు. ఎందుకంటే ఇక్కడ చూసారు కదా, ఇది మొత్తం తడిచిపోయింది, వైర్లు తడిచిపోయింది. అండ్ ఈవెన్ వీళ్ళ ఇది చూసారు ఛార్జింగ్ స్టేషన్, ఇది కూడా తడిచిపోయింది. కానీ ఎక్కడ ఏ ప్రాబ్లం రాదు. వీళ్ళు ఎలా బిల్డ్ చేశారంటే మనకి ఎక్కడ ఏ ప్రాబ్లం రాకుండా, అసలు ఆ ఛార్జ్ పాయింట్ ఇది పెడతాం కదా గన్ను, మనం అక్కడంతా సీల్ అయిపోద్ది అనమాట. ఎక్కడ లోపల తడిచేదానికి ఛాన్సెస్ లేవు. చూడండి, ఈ కింద హోల్ ఉంది కదా, ఆ హోల్లో నుంచి వాటర్ ఉన్నా పోతాయి. అసలు ఎక్కడ తడవలేదు. చూడండి, ఆ కింద హోల్లో నుంచి వాటర్ వెళ్ళిపోతాయి. మనకి ఎక్కడ లోపల వాటర్ అయితే ఎక్కడ తడవలేదు.